చెట్టు ఉంది కదా అట్లేమ్మా. చూడండి ఫ్రెండ్స్, అబ్బో ఆయన పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో అరే చూడు, పోమాకు. అయిపోయింది, ఇంకొక గెల ఉంది. చెప్పు ఇప్పుడైనా చెప్పు. న్యాచురల్ అరే అది నిన్నటి దగ్గర ముదురులేనా ఇది? ముదురులో తినలేంగా. తాటికాయ ఐస్ యాక్టివ్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలం సీజన్లో ఖచ్చితంగా తినాల్సింది. చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దీంట్లో. డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని రీహైడ్రేట్ చేసుకోవచ్చు కాయలతో. ప్రకృతి ఇచ్చిన ప్రసాదం ఇది. ఓకే, ఈడప్పుడే మొదలు పెట్టాడు. ప్రాణాల మీద భయం ఎట్టబుట్టింది నీకు? మరి లాంగ్ లైన్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ చేయాలి కదా. మొదటి నిపుణుడు కాయ కోస్తున్నాడు, రెండో నిపుణుడు ఏరుతున్నాడు, కాయలు గుట్టేస్తున్నాడు. నిపుణుడు 2, నిపుణుడు 1. ఇది మావాడు, ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. మావాడు రా గోపి. ఫ్రెండ్స్, మీరు ఎట్లాంటి ఎక్కడ పడితే అక్కడ ట్రై చేయమాకండి. కేవలం నిపుణుల పర్యవేక్షణలో నేను ప్రయత్నించాలి. నిపుణుడేనా? మాకు పెద్ద దిక్కు చూడటానికి ఇట్లా ఉన్నాళ్ళే కానీ దగ్గర 40 ఏళ్ళు ఉంటాయి. మీరు తక్కువ అంచనా ఏమాకండి. మీరైనా కాయలు కోసుకోనండి. వీళ్ళిద్దరిని వీళ్ళ ఫోన్ నెంబర్లు డిస్క్రిప్షన్లో పెడతా, కానీ ఫోన్ చేసి పిలుచుకెళ్ళండి. ముదురులేనాయా అయ్యి? గేరాడు మామ పాపం. మొనటై చేస్తున్నాడు. మందే ఇది. ఇప్పుడు ఇందులో మణి వెనక అత్త ముదురు, మీరిద్దరు లేత ముదురు. ఈ అబ్బాయి పిల్లాడు, పశువుడు. ఏం చేస్తామంటే ఇప్పుడు కాయ కోసి ఒక్కొక్క రకాన్ని చూపిస్తాం మీకు. ఫస్ట్ లేత ముదురు చూపిస్తున్నాడు. ఇది ఒక ఈశ్వర్లాగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాల, ముదురులో అయ్యారు. ఓన్లీ టెంకే ముదురుగా ఉంటది. లోపలంతా చూడడానికి ఒళ్ళు కానీ లేత ఒళ్ళు. మనసు మాత్రం మెత్తగా. నువ్వు చేయి అమ్మ మోనకి అబ్బాయి. అన్నయ్యకి అసలే పోయినా రాదు. నేనేం చెప్పా, చేయి అబ్బాయికి రాదని చెప్పా. చుట్టూ తాటి చెట్లే. ఐస్ యాపిల్. అది గోపికాయ. పచ్చ రంగులో ఉన్నది చూసుకుంటే సరిపోయింది. ఎల్లో కాకుండా గ్రీన్ లో ఉంటుంది. అట్లా చూపించు, చెప్పు, తెలియని వాళ్ళకి చెప్పాలి ఇలాంటివి. సో మీరు ఎప్పుడైనా ఇలా తాటికాయలు చూసుకోవాల్సినప్పుడు ఇప్పుడు ఇందులో ఇది చూడండి, కొద్దిగా ముదురు పసుపు పచ్చ కలిసింది. ఇది లైట్ పచ్చలో ఉంది. సో ఇది కొద్దిగా లేతగా ఉంటుంది, ఇది కొద్దిగా ముదురుగా ఉంటుంది అనమాట. నిజమైన తాటికాయలు తెలిసిన చూస్తే నిన్ను పప్పు అనుకుంటారు. ఇంకా పిందల అబ్బాయి వాడి చేతి మీద ఏమాక. సో ఇప్పుడు వైట్ కలర్ లో ఉన్నాయి తీసుకోవాలంట, అంతేనా? ఈ ఇంకా పిందలు. సో ఊరగా ఓన్లీ నీళ్ళే ఉంటాయి, ఇందులో ముంజే ఉండదు. నీళ్లు తాగాలనుకున్న వాళ్ళు ఇలాంటివి పోసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇక్కడ నిజమైన తాటికాయలు నిపుణులు ఎవరు లేరు కాబట్టి నేనే నిపుణుడిని, అందుకే వాడి చెప్తుంది మాకండి. వేసుకున్నాడు. సో చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఎంత స్మూత్ గా ఉందో. ఓకే.
సో ఈ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్లో ఎలా వస్తే అలా రా ఫుటేజ్ని అప్లోడ్ చేసాడు. నైస్. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. సో మాకు రేపు ఫ్యూచర్లో ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ అటు ఇటు అయినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ముంజలు అమ్ముకునేలా బతికేస్తాం. చూడండి నీళ్ళు. అది స్మార్ట్ గోపికాయ బాగుంది. ఈశ్వర్ కాయ చూపించండి. ఇప్పుడు మన వాళ్ళు ఒక కాయ ఎంచుకున్నారు కదా, మనం కూడా ఒక కాయ ఎంచుకుందాం. ఈ కాయ చూద్దాం, చూద్దాం అది ఎలా ఉంటుందో. కాయ మేము 2 ముంజకాయ ఎంచుకున్నాం. ఎప్పుడైనా సింగిల్ ముంజ 2 ముంజకాయలు బాగుంటాయి. ఆల్రెడీ ఆన్లోనే ఉంది, కింద పాసు. ఓకే కోయి ఫ్రెండ్ రాదా? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఇంక మనకి ఎందుకు టెన్షన్. ఆయనక మళ్ళీ డక్అవుట్ అవ్వద్దు. కాదు అప్పుడు పట్టుకోవతైనా డక్అవుట్ కానీ ఆ నీళ్లు పెట్టకూడదమ్మా. ఇది నీకాయమని బావా పైన. ఇప్పుడు మళ్ళీ పాస్ మళ్ళీ కొత్తది తీసి. ఓకే నైస్. తినండి మీకు ఎందుకు తినండి. ఇక వీళ్ళిద్దరు అన్నదమ్ములు. నా షార్ట్ వీడియో పెట్టుకుంటా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఓడిది. పోసింది మాత్రం అతను మామయ్య. కండబాలం చూపిస్తాను. వాన్ అరే తాటికి వాన్ దంటున్నట్టు ఉంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అనా అంటే నీ వాడకం అట్టుంటుంది. అడుగు స్క్రిప్ట్ అడుగు యూట్యూబ్కి. హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చిందో లేదో ఫస్ట్. యూట్యూబ్ క్రియేటర్ కాబట్టి నువ్వు నీకు అట్టిస్తావు ఫ్రెండ్స్. అతను హాయ్ ఫ్రెండ్స్ అని ఎందుకు ఇచ్చిద్ది అసలు? సో ఇప్పుడు మీరు ఏదైతే ఆ రెడ్ టీ-షర్ట్ అతను ఉన్నాడో మంచి యూట్యూబర్ అండి. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ వచ్చరికి మైండ్ క్రాఫ్ట్స్ సాయ. వాళ్ళ మైండ్ కూడా తినటానికి రోజు ప్రిపేర్ అయ్యి, అంతకుముందు వీడియోల్లో మొహం చూపించేవాడు కాదు, ఇప్పుడు మొహం కూడా చూపిస్తున్నాడు. అదేమంటే పెళ్లి కావట్లేదు, కనీసం అట్లా చూసి పెళ్లి చూపులు వస్తారు వాడు బాధ. ఇతను కూడా యవ్వనంలో ఉన్నటువంటి అతనే నాగుబాము. ఇది ఒక్క మంచి కష్టపడి పోతుంటే ఎంతమంది తింటున్నారు ఫ్రెండ్స్. ఏం కాదులే, ఇంటికి పెద్దలా అంటాడు. ఇప్పుడు దాకా మనిషి తినేయడానికి చేతిలో కొడలు తీసుకున్నావా? తెలివితేటలు అంటే అయ్యో మరి వీడియో మొదలు పెట్టాడుగా. చూడండి ఫ్రెండ్స్ ఎట్ట తింటున్నారు. నేను వస్తుంటే వాడికి చూపి. ఈ చెట్లు ఇంకా ఎక్కడ ఎక్కుతున్నాడు, జాగ్రత్త. ఇప్పుడుదాకా అక్కడ తిన్నాము కాయలు. సో అక్కడ కొంచెం టేస్ట్ బాగలా. సో అందుకని ఇటువైపు వచ్చి కొంచెం దూరం నడుచుకుంటా ఈ మొక్కజొన్న చేలో నడుచుకుంటా, అంటే కోపిచ్చిన మొక్కజొన్న నడుచుకుంటూ అక్కడికి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ కాయలు ఎలా ఉన్నాయో ఏందో. ఎండ మాత్రం గట్టిగా కొడుతుందయ్యా. నీకేం తగలలేరు ఎండ, వీటికంటే అసలు ఎండ ఏం తగలలేదంట. ఇక్కడ చూసుకుంటే ఎంతో కష్టం మీద పైకి ఎక్కి కొన్ని కాయలు దించాము. ఇప్పుడు దిగుతున్నాడు. నాకు చెప్పు.
మీకు చూసుకుంటే చూడండి ఎలా ఉంది ఈ చెట్టు ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. ఇది పైదాకా ఎక్కి ఆ గెలలు దించి మళ్ళీ దాని కిందకి రావటం. ఎక్కడా వాడు ఆడే ఉన్నాడు పిల్లగాడు మీతో పాటే. ఏమైనా కోసారా? కొయ్యాలి. ఆహా బోడుగుండా? బట్టలు కనపడిద్దా? ఆహా లేదు లేదు. నేను రావటం దూకు ఏంద్రా దూకేది? మట్టలు అంత పొడుగు. నేను దూకుదామని నా ప్రమేయం ఏమి లేదు. ఇక ఇట్రా అటు పెట్టి కాలు పోయి లేపు. ఏడు తగులు పెట్టిన పాయింట్ తిరిగిపోతుంది. అయింది అయిపోతుంది. ఇప్పుడు ఆ చెట్టు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. చూడండి చెట్టు ఏంటిదిరా? బండి ఇప్పుడు ఇది చూసుకుంటే ఇక క్లియర్గా కాయాలి. ఇప్పుడు దీన్ని కూడా ఎంతో కష్టం మీద ఎక్కాలి. వదిలేలేదు రామ్మ, పోటుగాడి వచ్చి తీస్తామని వదిలేసాం. ఆ క్యాబ్ పెట్టుకున్నాడు ఆల్రెడీ. ఒక వరుస ఇంటికి తీసిపోయి వేసుకొని వచ్చాడు. మళ్ళీ రెండో వరుసకు వస్తున్నాడు. ఇగో పైకి ఎక్కాడు. వేస్తున్నావా? చూడండి క్లియర్ క్లియర్. అవి పడుతున్నాయి రే. అది బాగుంటుంది. బాగా నల్లగా ఉన్నాయి. పోయి మూడు గేర్లు బాగా నల్లగా ఉండాలి. సాయిలాగా నాలాగా చల్లటయొద్దు. 4 రోజులు హైదరాబాద్లో ఉండి వాడు వాళ్ళు ఎవరు కాయలమ్మా కాయలు మీరు చూసుకుంటే లోపల చూడండి. మనిషి అర్థమవుతున్నాడు. తీసుకొని చూడండి. మనిషి ఇక్కడ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఆ కాయలు దంచాలి. చూస్తున్నారు కదా. ఇందాక ఆ క్యాండిడేట్ని అక్కడ ఏమన్నా చెట్లు ఉన్నాయి కదా, కాయలు ఏమన్నా చూసిరామని చెబితే వాడు ఈ నడియాండని తెక్కబుట్టి పరిగెడుతున్నాడు. ఏంద్ర ఉన్నట్లేనా కాయలు? ముదురు టెంకలు అంట. మంచిగా అడిగి మంచి లాగా 2 లీటర్లు మంచిలో దెబ్బకు రాసా.